దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే రాయలసీమ నీటి ప్రాజెక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు పూర్తిగా తగ్గించేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాయలసీమలో మొత్తం 12 ప్రాజెక్టులకు తెలుగుదేశం హయాంలో ఖర్చు పెట్టింది 12,000 కోట్లు. జగన్ తన హయాంలో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలో జరిగిన సమావేశంలో సీమ ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు, రాయలసీమకు నీళ్లిచ్చేలా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. 2014 నుంచి 19 మధ్య ఇరిగేషన్ కు టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 68,293 కోట్లు ఖర్చయితే సీఎం జగన్ ఖర్చు పెట్టింది 22,165 కోట్లు మాత్రమేనన్నారు. తెలుగుదేశం హయాంలో ఇరిగేషన్ కి మొత్తం బడ్జెట్ లో 9.67% పైగా ఖర్చు పెడితే ఇప్పుడు ఇరిగేషన్ కి మొత్తం బడ్జెట్ లో 2% మాత్రమే కేటాయించారని ఆరోపించారు. ఈరోజు సాగునీటి ప్రాజెక్టులపైన 14-19లో 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 22,165 కోట్లు ఖర్చు పెట్టారు. ఇరిగేషన్ శాఖ పడకేసింది. ప్రాధాన్యత తెలియనటువంటి అజ్ఞాని ఈ ముఖ్యమంత్రి నాటకాలు ఆడాడు. మీరు ఒక్కసారి చూస్తే మొదటిసారి అసెంబ్లీ వచ్చినప్పుడు నేను తెలంగాణలో గోదావరి నీళ్లు శ్రీశైలానికి తీసుకొస్తాను, తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడంటే సాధ్యం కాదు. తెలుగు గంగ అనుభవం ఉంది. ఇంతవరకు తెలుగు గంగ ద్వారా నీళ్లు తమిళనాడుకి ఇవ్వలేకపోతున్నాం. అక్కడ నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మిగిలితేనే కింద పోనిస్తారు. అవి జరగదని చెప్పాను. కాడాన జరగలేదు. కానీ ఆ రోజు మాత్రం ప్రగల్భాలకి చాలా గొప్పగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు చూస్తే 9.63% తెలుగుదేశం పార్టీ పీరియడ్లో మొత్తం బడ్జెట్లో ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 2.35. రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. బూతులు తిరగడం కాదు, ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిన మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా. లోక్సభ ఈ రోజు ఉదయం ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు అమరవీరులకు నివాళులర్పించారు. 2 నిమిషాలు సభ్యులు మౌనం పాటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అయితే సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబట్టారు. దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయ్ నిబంధన 198 కింద ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసులు అందించారు. ఈ నోటీసులను స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. సభ్యులు అందరితోనూ చర్చించి తగిన సమయం నిర్ణయిస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. अध्यक्ष महोदय, मैं निम्नलिखित प्रस्ताव के लिए सदन की अनुमति चाहता हूं। ये सभा मंत्री परिषद में विश्वास का अभाव प्रकट करती है। मैं उन सदस्यों से जो इस प्रस्ताव की अनुमति दिए जाने के पक्ष में ये अनुरोध करता हूं, वो अपने स्थान पर खड़े हो जाएं। इस प्रस्ताव की अनुमति दी जाती है। मैं सभी दलों के नेताओं से चर्चा कर और नियमों के तहत उचित समय पर चर्चा करने की तिथि से आप सबको अवगत करा दूंगा। सभा की कार्रवाई 2 बजे तक के लिए स्थगित की जाती है। గత 2 వారాల నుంచి రామచంద్రపురం నియోజకవర్గం చుట్టూ రాజుకున్న సీటు వివాదానికి తెరదింపుతూ రాజ్యసభ సభ్యులు తూర్పు గోదావరి జిల్లా పార్టీ సమన్వయకర్త పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న విషయాలని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని, అలా చేయడం తన బాధ్యత అని తెలియజేశారు. పార్టీ మారుతున్నారని వచ్చే వార్తలు అవాస్తవమని చెప్తూ గత 10 సంవత్సరాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి జగన్, వైఎస్ఆర్సీపీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ పునాది నుంచి తాను ఒక పిల్లర్గా ఉన్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ వీడతా అనటం బాధాకరమని, దానికి ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పారు. అలాగే తన మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశానని, దాని గురించి ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నిర్వహించే సర్వే ఆధారంగానే సీటు ఇవ్వబడుతుందని, వైఎస్ జగన్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని ఆయన హామీ ఇచ్చారని పిల్లి సుభాష్ చెప్పారు. రామచంద్రపురంలో ఎవరి పని వారదని మంత్రి వేణును ఉద్దేశించి అన్నారు. జగన్ నుంచి పాజిటివ్ నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారని అన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ చెప్పిన విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం ఉన్నటువంటి వారి యొక్క పర్సనల్ సర్వే టీం ఉంది ఒకటి. ఆ పర్సనల్ సర్వే టీం ద్వారా మరి పూర్తిగా వారు విచారణ చేసి అంటే సర్వే చేసి ఇక్కడ జరుగుతున్నటువంటివన్నీ కూడా ఒక నివేదిక పంపించమని వారు ఆదేశించడం జరిగిన వారిని. ఆ నివేదిక వచ్చిన తర్వాత మరి వారు చర్యలు తీసుకోవడానికి నేను కూడా అంగీకరించాను. ఎందుచేతంటే ఆ సర్వే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి సర్వే కాబట్టి దాంట్లో మరొకటి జోక్యం ఉండే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం అంగీకరించి తీరవలసిందే. తప్పకుండా ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయి అనే మాట వారు చెప్పినందున దానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఏదైనా కానీ అధికారం పార్టీలో ఎవరున్నప్పటికీ వారు ఖచ్చితంగా కార్యకర్తల యొక్క మనోభావాలకు విరుద్ధంగా కార్యకర్తల అభీష్టానికి విరుద్ధంగా ఎవరి మీదైనా కొన్ని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నా కార్యకర్తలు అనే మాట మాట్లాడటం అనేది సమంజసమైనది కాదు. ప్రజా సంక్షేమమే జగనన్న ధ్యేయమని మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు సచివాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష శిబిరానికి ముఖ్య అతిథిగా మంత్రి నాగార్జున పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను జగనన్న సురక్ష శిబిరంలో పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రితోనే పేద ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని, టీడీపీ నాయకుల మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని, జగన్ను మీరు ఆశీర్వదిస్తే మరింత సంక్షేమాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారని మంత్రి నాగార్జున అన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చామో నేను మీ దగ్గరికి మీ ఊరు వచ్చి మీ ఇళ్లంటే వచ్చి అమ్మా నాకు ఓటేయండి, ఎన్నికల్లో నాకు ఓటేస్తే నేను గెలిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరంతా ఆశీర్వదించారు. ఎన్నికల్లో నేను గెలిచా, నా తద్వారా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చినాక ఏ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి అయినా 5 సంవత్సరాల వ్యవధి ఉంటుందని, 5 సంవత్సరాల్లో ఎప్పుడో ఒకసారి చెప్పిన హామీలు కొన్ని ఆఖరులో చేసి మళ్ళా ఎన్నికలకు వెళ్తారు ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ అయినా. కానీ ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు అధికారంలోకి వచ్చి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి చెప్పిన హామీలు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు మహిళల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కర్నూలులోని IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ సోమయాజులు తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం 3వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 29, 30 తేదీలో ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ విద్యా విధానం అమలులో అభ్యాసకుల కేంద్రీకృత విద్య, డిజిటల్ అభ్యాసం, పరివర్తనాత్మక సాంకేతిక విజ్ఞానం, ఇన్స్టిట్యూట్ సహకారం, విద్యా పరిశోధన, అంతర్జాతీయీకరణ, భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ 5 అంశాలు ముఖ్యంగా ఉన్నాయన్నారు. ఇండస్ట్రీలో ఉన్న రిక్వైర్మెంట్ బట్టి, జాబ్ ప్రొఫైల్స్ని బట్టి మనం ఏ విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుందో అన్న దీని మీద ప్రయత్నిస్తున్నాం. ఇంకొక రెండోది ఏంటంటే మాకు ఇక్కడ రీసెర్చ్కి మానవ గైడెన్స్, నావిగేషన్ అండ్ కంట్రోల్ అన్న దాని మీద మమ్మల్ని చేయమన్నారు. మానవ రహిత ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ మార్గదర్శకత్వము, నావిగేషను మరియు నియంత్రించడం ఎలా చేయాలన్న దాని మీద మా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కూడా IIT బొంబాయి వాళ్ళ సహకారంతో కలిసి రీసెర్చ్ పరిశోధన చేయడానికి కూడా అవగాహన కల్పించారు, మాకు అవకాశం కల్పించారు. దాని మీద కూడా వర్క్ చేయడం మొదలుపెట్టాం. రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఈరోజు పర్యటించారు. కుప్పం రూరల్ మండలంలో వరుసగా 3వ రోజు ఆయన పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 8 పంచాయతీల పరిధిలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ KRJ భరత్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు N రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కుప్పంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటించామని తెలిపారు. ముఖ్యమంత్రి చేస్తున్న మంచి కార్యక్రమాలను అందరికీ వివరించినట్లు చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ మేలు చేస్తున్నామని, కరోనా సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాలు అతలాకుతలమైన రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పకుండా ప్రభుత్వం కాపాడిందని వివరించారు. ఇప్పుడే మనం ఒక కొత్త తరహా రాజకీయాలకు తెరదించాం. మిమ్మల్ని అందరినీ కలవడమే కాదు,
మీ గ్రామాలకు వస్తాం, మీ పల్లెలకు వస్తాం, మీ ఇండ్లకు వస్తాం, మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేసేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చి చెప్పే పరిస్థితి ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. మీకంతా కూడా ఈరోజు అనేక సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ కూడా మీ కుటుంబం దగ్గరికి మన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి మన ప్రభుత్వ పనులన్నీ కూడా సచివాలయం ద్వారానే చేస్తాం. మరి ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ ద్వారానే అన్ని సంక్షేమ పథకాలు కూడా మీ కుటుంబానికి అందజేస్తూ ఉన్నాం. మీరు చూసారు, కరోనా సమయంలో దాదాపు 2 సంవత్సరాలు మనం ఈ రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు కూడా అతలాకుతలం అయిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ప్రతిరోజు కూడా ఈ కరోనా మీద సమీక్ష చేసి మనకి ఎన్ని మందులు కావాలా, ఎన్ని టీకాలు కావాలా, మరి బెడ్లు ఏమన్నా తక్కువ ఉన్నాయా, అక్కడ ఆక్సిజన్ ఏమన్నా తక్కువ ఉందా అని రోజువారీ సమీక్ష చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి మీకు అంతా కూడా తెలుసు. రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో అనేక సంస్కరణలు చేపడుతోందని, ప్రజలకు సత్వర వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అనంతరం ఇదే జిల్లాలోని వీకోట మండలం తోటకనుమ గ్రామంలో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప, పలమనేరు శాసనసభ్యులు వెంకటేగౌడ, డీసీసీబీ చైర్మన్ రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానేపల్లి నియోజకవర్గం అభివృద్ధి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్బి అమ్జద్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించి సమస్యలు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. నాడు నేడు కింద పాఠశాల భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని, గోరకల్లు రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాలువ మరమ్మతుల పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని సూచించినట్లు తెలిపారు. మరి ఒక సంక్షేమమే కాదు, మరి అభివృద్ధి గురించి కూడా మరి ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నుంచి కూడా సమీక్షించమని చెప్పి కూడా కోరలేదు. మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి పేదలందరూ కూడా మరి వాళ్ళు ఎంతో రైతులందరూ కూడా మరి వాళ్ళ వ్యవసాయంలో వాళ్ళ అనుభవం వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం మరి వాళ్ళ భూములు అసైన్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకొని మరి ప్రతి గ్రామంలో కూడా మరి ఆ లిస్టులను కూడా తయారు చేయడం జరిగింది. సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం భరోసా కల్పిస్తోందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస మండలం అక్కులపేట గ్రామంలో చేనేత కార్మికులకు పనిముట్లు అందజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, ఒకప్పుడు చేనేత కార్మికులు పనులు లేక అనేక ఇబ్బందులు పడేవారని, అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో నేతన్నలకు మంచి రోజులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు గణనీయంగా పెంచేందుకు పెద్ద ఎత్తున చేనేత పనిముట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు జారి ఘాట్ రోడ్డుపై పడ్డాయి. దీంతో దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు ఆ మార్గాన్ని మూసివేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా మల్లికార్జున మహామండపం మెట్ల మార్గం వైపునకు మళ్లించారు. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ఘాట్ రోడ్డులో పడిపోయిన రాళ్లను తొలగిస్తున్నారు. ఎవరికి గాయాలు కాకపోవడంతో అధికారులు, సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
4 ఏళ్ల వైసీపీ పాలనలో వాళ్ల చేష్టలు పరాకాష్ఠకు చేరాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నేతలు ఎలాగోలా అధికారంలోకి రావాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నా సరే అమరావతిలో పేదలకు పక్కా గృహాలు ఇవ్వటం అనేది వారిని నిలువున మోసం చేయడమని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో 90% టిడ్కో ఇళ్లని పూర్తి చేస్తే మిగిలిన 10% కూడా పూర్తి చేయలేని దరిద్రపు స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. 4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అలాగనే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తల యొక్క సైకో చాట్స్లు శాడిస్టు మాటలు ఎలా ఉంటాయి అనేది ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళది పరాకాష్ఠకి వెళ్ళింది వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషను. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఐపాక్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం సింగిల్ డిజిట్కి పడిపోయేటటువంటి ఛాన్సులు ఉన్నాయని చెప్పి ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్టుకి దిమ్మ తిరిగిపోయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ బృందం అంతా కలిసి ఏదో ఒక రకంగా వాళ్ళ సైకో కార్యకర్తలను రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో వేలాది ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో గడిచిన 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుర్రపు డెక్కలతో నిండి డ్రైన్లు స్తంభించిపోయాయని రైతులు వాపోతున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి ఈ దుస్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, 4 ఏళ్లుగా డ్రైన్ల మరమ్మతులు చేయకపోవడంతోనే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని ఆరోపించారు. తాము ఎన్నోసార్లు మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ తమ విజ్ఞప్తులను కనీసం పట్టించుకోలేదని, నేటి దుస్థితికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డ్రైనేజీ అధికారులు స్పందించి ఎక్కడికక్కడ డ్రైన్ల మరమ్మతులను వెంటనే చేయించాలని మండలి కోరారు. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దానికంటే కూడా మానవ వైపరీత్యం వల్ల జరిగిందని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళ డ్రైన్లు చూస్తున్నాం, ఇక్కడ తూటుకాడతో నిండి ఉన్నాయి. కనీసం తూటుకాడ తీసే ఆలోచన కూడా ప్రభుత్వం చేయలేదు. కట్టలను పటిష్టం చేసే ఆలోచన అసలు లేనే లేదు. ఎక్కడ కూడా కాలాలు తవ్విన పరిస్థితి లేదు. మురుగు కాలాల దుస్థితి అయితే చెప్పడానికి వీల్లేదు. దీని మీద గత సంవత్సర కాలంగా చెప్తాను వచ్చాం. ఇదే ప్రదేశానికి సంవత్సరం క్రితం కూడా వచ్చి ఇక్కడ గుర్రపు డెక్క ఇదంతా నింటాన్ని ఆ రోజున కూడా ప్రశ్నించడం జరిగింది. కానీ చలనం లేని ప్రభుత్వం, జవాబుదారీతనం లేని ప్రభుత్వం అవటంతో ఈ రోజున వాళ్ళ రైతాంగం ఇంత తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం మానవ తప్పిదం వల్ల జరిగిన నష్టం తప్ప ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టం కాదు. ఎందుకంటే వర్షాలు పడతా ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. కానీ సకాలంలో కానీ ప్రభుత్వం చర్యలు చేపడితే ఇలాంటి నష్టాలు సంభవించి ఉండేవి కాదు. అలాగే ఇక్కడ మేజర్ డ్రైన్ గుండేరు దాదాపు 36 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దాదాపు 30-40 గ్రామాల మీదుగా అది ప్రవహిస్తుంది. ఆ గుండేరుకు కూడా ఇవాళ కట్టలు తెగిపోయిన పరిస్థితి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పేదరికం 6% తగ్గిందని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్స్ తో పాటు మౌలిక వసతులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కల్పించిందని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట, స్కూల్స్ లో సంబంధించి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఈ 4 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అని చెప్పని కూడా మనం చెప్పచ్చు. ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆశించినటువంటి ఫలితాలు ఇచ్చి ఒక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో దృష్టి పెట్టడంలో ప్రభుత్వం బాగుందని చెప్పని ఇండికేటర్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ఈ నాడు నేడుకు సంబంధించి ఈ గర్ల్స్ టాయిలెట్స్ అంటే ప్రతి స్కూల్స్లోనూ నాడు నేడు కంప్లీట్ అయ్యేటప్పుడు ఇప్పటికే టాయిలెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయింది. ఇంకా పూర్తి స్థాయిలో ఈ
మొత్తం అంతా కూడా నాడు నేడు కంప్లీట్ అయ్యేలోపు పూర్తిగా అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఆశించినటువంటి ఫలితాలు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిత్యావసర వస్తువులు, ఇతర కూరగాయల ధరలు నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ తెలిపారు. శ్రీకాకుళం రైతు బజార్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టమోటో విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ధరలను అదుపు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఒక్కసారిగా పెరిగిన టమోటో ధరలు అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం సబ్సిడీ ప్రాతిపదికన జిల్లాకు తొలి దశలో మంజూరైన 5,000 టన్నుల టమోటోలను రైతు బజార్లలో విక్రయిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. మదనపల్లి టొమాటో మార్కెట్ నుంచి మన జిల్లాకి ఫస్ట్ లాట్ లో ఒక 5,000 టన్నులు టమాటో తీసుకురావడం జరిగింది. అందరికి 50 రూపీస్ చొప్పున ఇక్కడ అమ్మడం జరుగుతుంది. సో వచ్చే రోజుల్లో కూడా, వచ్చే వారంలో కూడా ఇంకా కొన్ని లోడ్స్ మనకి వస్తే శ్రీకాకుళం, అందాల్వలస, పలాస అన్ని పట్టణాల్లో ఈ టొమాటో తక్కువ ధరతోటి అమ్మడానికి కారణం అంటే ప్రజలకి ఇమీడియట్ గా సౌకర్యం ఉండాలి. రెండోది, దీనివల్ల మార్కెట్ లో ఉన్న రేట్స్ కూడా కొంత పడిపోవాలి. ఇక్కడ మనం ఇస్తున్న రేట్ పరంగా మార్కెట్ లో కూడా 140 నుంచి కనీసం కొంత తగ్గిపోతే ఇది ఒక మార్కెట్ ఇంటర్వెన్షన్ లాగా చర్యలు మనం తీసుకుంటున్నాము. అందరూ ప్రశాంతంగా, ప్రజలు ఇక్కడ వస్తున్న పట్టణవాసీలు అందరూ కూడా ప్రశాంతంగా, ఇది ప్రతి ఒక్కరికి 1 కేజీ చొప్పున మనం ఒక లిమిట్ పెట్టుకున్నాము. సో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటూనే ఉండాలని ప్రముఖ సినీ నటులు సుమన్, సప్తగిరి అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠంలో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో వేద పారాయణ, రాత పరీక్ష నిర్వహించారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సినీ నటులు సుమన్, సప్తగిరి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. రేణుగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠంలో 4 వేదాలకు సంబంధించి బ్రాహ్మణులందరూ వచ్చి ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. సో మన రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఇక్కడ బ్రాహ్మణులు వచ్చారు. దాదాపు ఒక 3,000 మెంబర్స్ దాకా ఉన్నారు. సో ఇటువంటి గొప్ప కార్యక్రమం ఈ ఆశ్రమంలో జరగడం, దీనికి మమ్మల్ని ఒక చిన్న అతిథిగా పిలవడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సో ఇంతటి గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్న మా మూర్తి స్వామి వారు నిజంగా ఎంతో చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం నేను చెప్పడం కాదండి, మీరు విజువల్గా చూస్తే మీకు తెలుస్తుంది. ఇలాంటి రేర్ ప్రోగ్రామ్స్ అది మనుషులకు దొరకడం అంటే చాలా కష్టం. వాళ్ళకైతే అది ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళకైతే మామూలు ఉండొచ్చు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి, ముఖ్యంగా నాకు ఈరోజు చాలామంది ఇక్కడ వేద పండితులు వాళ్ళు అంటే వేరే వేరే ప్రోగ్రామ్స్ ఈరోజు ఇక్కడ వాళ్ళు చేయడం చాలా గొప్ప విషయం. ఈరోజు ఇక్కడ ఈ టెంపుల్లో చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఈరోజు రేపు ఉంటుంది, అంటే ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మంత్రాలు చదవడం, పూజలు చేయడం, రేపు జపాలు, హోమాలు అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్కి నాకు పిలిచినందుకు ముందుగా మూర్తి స్వామి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. విజయవాడలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో పెరుగుతోందని కృష్ణా నది నిర్వాహక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ ద్వారా మిగులు నీటి విడుదల 50,000 క్యూసెక్కులు లేదా అంతకంటే ఎక్కువే ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న వారిని అప్రమత్తం చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.